ఆగస్టు 31, 2024 అర్ధరాత్రి. దాదాపు అందరూ నిద్రిస్తున్న సమయం. మెల్లగా బొడమేరు పొంగుతోంది. బొడమేరుకు పరిసర ప్రాంతాలైన వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, ఖండ్రిక, సుందరయ్య నగర్, సింగ్ నగర్, మధురానగర్, దేవీనగర్ ఇలా అనేక ప్రాంతాల్లోకి వరద పెరిగి నీళ్లు ఇళ్ల వద్దకు చేరాయి. మెల్లగా నీరు ఇంట్లోకి వస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో జనాలున్నారు. ప్రజలు చూస్తుండగానే నీటి మట్టం పెరిగిపోయింది. ఇంట్లో నుంచి తప్పించుకుని బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అదే సమయంలో కరెంటు కూడా పోయింది. చిమ్మ చీకటి. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇంట్లోకి వడివడిగా నీళ్లు పెరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు భయంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. డాబాలు ఉన్నవాళ్లు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్నవాళ్లు పైకి వెళ్లి జాగ్రత్త పడ్డారు. తెల్లారేసరికి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేశాయి. ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటామని ఆ ప్రజలు ఎప్పుడూ ఊహించలేదు. అధికారులు కూడా అసలు ఎస్టిమేట్ చేయలేకపోయారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు, బయట ప్రజలకు పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోయింది. కొద్దో గొప్ప ఉన్న ఛార్జింగ్తో సెల్ ఫోన్లో సమాచారాలు అందించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఆ రాత్రి విజయవాడకు కాలరాత్రి అయ్యింది. విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగని, ఎవరూ ఊహించని విషాదం ఇది. ఆ విషయాన్ని తలుచుకుంటే ఎప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కొన్ని రోజుల పాటు కట్టు బట్టలతో రోడ్ల మీద జీవించారు ప్రజలు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పడవలతో, బోట్లతో, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో నీటిలో చిక్కుకున్న వాళ్ళని బయటకు రప్పించడం, డాబాల మీద ఇరుక్కుపోయిన వారికి డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం జరిగింది. విజయవాడకి కష్టం వస్తే మేమున్నామని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ నిలబడ్డారు. మేము కూడా మాకు తోచిన విధంగా 5 రోజుల పాటు కంటిన్యూగా ట్రాక్టర్లతో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, నీళ్లు, నిత్యావసరాలు అందించడం జరిగింది. ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరదను చూసి భయమేసిన, ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన బెజవాడ ప్రజలను చూసి ధైర్యం వచ్చింది. కానీ ఈ వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇలా కొన్ని రోజులకు విజయవాడ వరద నుంచి బయటపడింది. ఇలాంటి విషాదం మళ్లీ ఇంకోసారి మన విజయవాడకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరదల్లో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుంది మా ఈ వాయిస్ ఆఫ్ విజయవాడ పేజ్.